హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. సో పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆర్టికల్లో దివ్యాంగులకు కొన్ని పరికరాలు అనేవి ఫ్రీగా అందించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో దానికి తగ్గ గైడ్లైన్స్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం అయితే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి ఆ జీవోలో ఏమిటి మార్పులు ఏమిటి అనేది చూసుకున్నట్లయితే, ఎవరైతే దివ్యాంగులు 40% వైకల్యం ఉంటుందో వాళ్ళకైతే ఈ పరికరాలు అనేవి జారీ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40%కి అయితే తగ్గించడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ వైకల్యం అనేది 80% ఉండేది. సో ఇప్పుడు దాన్ని 40%కి అయితే తగ్గించడం జరిగింది. అదేవిధంగా అర్బన్లో 2 లక్షలు, రూరల్లో 1.50 లక్షల లోపు ఆదాయం ఉన్నోళ్ళే వీటికి అర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇదేనండి తెలంగాణ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో దీనికి సంబంధించి నేనైతే ఇప్పుడు మీకు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉందండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే వచ్చిన అప్డేట్ నేను మీకు ఇప్పుడు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే 40% వైకల్యం ఉన్న దివ్యాంగులకు పరికరాలు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వైకల్యం శాతాన్ని 80 నుంచి 40కి తగ్గించినట్లు కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగుల పరికరాల పంపిణీకి సంబంధించి గైడ్లైన్స్లో కూడా కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ గురువారం జీవో నెంబర్ 89 జారీ చేయడం జరిగిందండి. దివ్యాంగులకు ప్రస్తుతం ఇవ్వనున్న పరికరాల్లో బ్యాటరీ బండ్లు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, అదేవిధంగా హ్యాండ్ స్టిక్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిల్ బుక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉన్నాయండి. సో ఈ విధంగా అయితే దివ్యాంగులకు కొన్ని పరికరాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 9 రకాల పరికరాలు అయితే దివ్యాంగులకైతే ఎవరైతే 40% వైకల్యం ఉంటుందో వాళ్ళకైతే ఈ 9 రకాల పరికరాలు అనేవి వాళ్ళు ఏ వైకల్యానికి గురై ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకైతే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికి పంపిణీ చేస్తారు, ఏమేమి పంపిణీ చేస్తారని అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి రాష్ట్రంలో దివ్యాంగులు 9 లక్షల మంది ఉండగా వీరిలో 40% ఆపై వైకల్యం ఉన్నోళ్ళే 85% ఉంటారని అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే కొన్ని అర్హతలు కూడా ప్రభుత్వం మీద ఇవ్వడం జరిగిందండి. సో ఆ అర్హతలు ఏ విధంగా ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దివ్యాంగులకు పరికరాల పంపిణీకి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా ఇవ్వడం జరిగిందండి. సో అది ఒకసారి చూసుకున్నట్లయితే వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.50 లక్షల లోపు ఉండాలి. సో పట్టణాల్లో 2 లక్షలకు మించిన, అలానే గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు మించిన అయితే ఈ పథకానికి అయితే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుందండి. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని ఇప్పుడే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అర్హులను గుర్తించేందుకు జిల్లాల్లో 5 అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని కూడా మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా దేశంలోనే ఇదే మొదటిసారిగా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం 80% వైకల్యం ఉన్న దివ్యాంగులకి కేంద్ర ప్రభుత్వం పరికరాలు పంపిణీ చేస్తున్నది. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అయితే అమలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే, సో ఈ 80% వైకల్యాన్ని కొంచెం తగ్గిస్తూ 40% వైకల్యం ఉండినట్లయితే సో ఈ పరికరాలన్నీ అయితే అందజేస్తామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా బ్యాటరీ బండ్లు, ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లతో పాటు దివ్యాంగులకు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందేందుకు ఎలక్ట్రికల్, కమర్షియల్ వెహికల్స్ కూడా వాళ్లకు అందిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు PhD పూర్తి చేసిన దివ్యాంగులకు మాత్రమే ల్యాప్టాప్లు ఇస్తుండగా ఇకపై డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఇవ్వనున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ల్యాప్టాప్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి దివ్యాంగులకు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకున్నాను. దీనికి సంబంధించి వైకల్యం శాతాన్ని 75 నుంచి తగ్గించడం జరిగింది. సో 75% కాకుండా ఎంత శాతం ఉంటే ఈ ల్యాప్టాప్లు అనేవి ఇస్తాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 50% నుంచి వైకల్యం కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ల్యాప్టాప్లు, అలానే వెహికల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను.
సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకం కోసం దివ్యాంగులైతే గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. వైకల్య శాతం తగ్గింపుతో లక్షలాది మంది దివ్యాంగులకు మేలు జరుగుతుందనైతే చాలామందైతే ఆశించడం జరిగింది. సో, చాలామందైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి ఇలా తీసుకురావడంతో. వైకల్య శాతం తగ్గించాలని పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి దివ్యాంగులు విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం రావడం జరిగింది. అదే విధంగా మా సూచనలు పరిగణలోకి తీసుకొని వైకల్య శాతం తగ్గించినందుకు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికైతే ధన్యవాదాలైతే తెలియజేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే 40% వైకల్యం ఉన్న వాళ్ళకి పరికరాలనేవి అందించడం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దానికంటూ ఒక వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చని కూడా తెలియజేయడం జరిగిందండి. సో, వీలైతే నేను డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ అనేది ఇస్తాను వెబ్‌సైట్ లింక్ అనేది. సో, అందులో మీరు అప్లై చేసుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, మొత్తంగా 9 రకాల పరికరాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సో, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బ్రతికేలా ఈ పథకాన్నైతే తీసుకురావడం జరిగింది. సో, వీటినైతే వాళ్ళకి అందించడం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో, వాళ్ళు కూడా అప్లై చేసుకునేందుకైతే ఛాన్స్ ఉంటుందండి ఎవరైనా దివ్యాంగులు చూస్తూ ఉంటే. సో, ఎవరైనా అప్లై చేసుకోంటే ఒకసారి కామెంట్ చేయండి మేము అప్లై చేసుకున్నామని. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. మెసేజ్ రూపంలో అయితే అందులో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి ఫాలో చేయండి. సో, వీడియో ఎండ్ వరకు చూసింటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.